అపోస్తుల కార్యములు పరిచయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆహ్, ప్రతి ఒక్కరు కూడా చక్కగా బైబిల్ నోట్స్ దగ్గర పెట్టుకోండి. ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క అపోస్తుల కార్యముల పరిచయాల్లో మనం చూసినప్పుడు ప్రాథమిక సమాచారం మొట్టమొదటిగా చూస్తే గనక, పుస్తకం యొక్క పేరు. ఈ గ్రంథానికి అపోస్తుల కార్యాలు అనే పేరు ప్రారంభం నుంచి లేదు. ఇది మధ్యలో పెట్టబడినటువంటి పేరు. వాస్తవానికి రచయిత దీనికి ఏ పేరు కూడా ఇవ్వలేదు. అయితే దీనికి అపోస్తలుల కార్యములు అనే పేరు కంటే పరిశుద్ధాత్మ కార్యములు అనే పేరు పెట్టడం సరైనదని చాలా మంది వ్యాఖ్యానకర్తల యొక్క అభిప్రాయం. కారణం ఏంటి అనంటే గనక అపోస్తలులు స్వంతగా వారి శక్తితో, వారి బలంతో చేసిన కార్యాలు ఏవి కావు గానీ, ఇవి పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి కార్యాలు గనుక, పరిశుద్ధాత్మ కార్యాలను పెట్టడమే సమంజసం అని చాలా మంది అంటుంటారు. అయితే వాస్తవికమైనటువంటి సత్యం ఏంటంటే, అపోస్తలుల కార్యములు అనే పేరున్నప్పటికీ కూడా, అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడే ఈ కార్యాలు జరిగించాడని మనం నమ్ముతున్నాం గనక, ఆ గ్రంథానికి ఉండే పేరు పెద్ద సమస్య కాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక గమనిస్తే గనక రెండోది రచయిత. ఈ పుస్తకంలో రచయిత పేరు రాయబడలేదు. మీరు అపోస్తల కార్యం అంతా కూడా చదివితే రచయిత పేరు ఎక్కడ కనబడదు. అయినప్పటికీ కూడా రచయితని గుర్తుపడడానికి కొన్ని గుర్తులు మనకు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా 2 విషయాలు మనకు కనిపిస్తాయి. అందులో మొదటి విషయం ఏంటంటే, ఈ రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన పౌలు గారితో కూడా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి అనే విషయం మనకు అర్థమవుతుంది. కారణం ఏంటి అని గనక మీరు చూస్తే, రచయిత రాస్తూ అపోస్తల కార్య గ్రంథాన్ని రాస్తూ కూడా ఆయన ఏం చేశారనంటే కొన్ని స్థలాల్లో మేము, మనము, మాతో అనే పదాలు ఉపయోగించారు. అంటే ఆ సంభాషణ మూడో వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చినటువంటి సందర్భాల్లో కూడా అక్కడ తను ఉన్నట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఈయనేదో ఒక మూడో వ్యక్తిలాగా ఆహ్, బయటున్న వ్యక్తిలాగా మాట్లాడటం లేదు. ఆ సంభాషణ జరుగుతున్న స్థలాల్లో తను ఉన్నట్లుగా మేము ప్రయాణం చేశాం. మేము ఆ ద్వీపానికి వెళ్ళాం. మేము అక్కడుండే ఆ వ్యక్తులు కలుసుకున్నాం. అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఉపయోగించడాన్ని బట్టి మేము, మాతో అనే పదజాలాలు వాడుతున్న కారణం చేత ఖచ్చితంగా ఈయన పౌలుతో ఉన్న వ్యక్తి, ట్రావెల్ చేసిన వ్యక్తి అనేటువంటి విషయం మనకు అర్థమవుతది. మీరు ఓవరాల్‌గా క్రొత్త నిబంధన అంతటిని కూడా ముఖ్యంగా పౌలు యొక్క పత్రికలన్నీ అపోస్తల కార్యాన్ని పరిశీలనగా చూస్తే గనక సుమారు 130 మంది పేర్లు పౌలు గారితో వాక్య పరిచర్యతో ప్రత్యక్ష సంబంధం కలిగినటువంటి వ్యక్తుల పేర్లు కనబడతాయి. అయితే సుమారు 130 మందిలో కూడా పౌలుతో ప్రయాణం చేసిన వ్యక్తులు ఎవరయ్యా అనంటే గనక, మరి ఈ యొక్క వ్యక్తులు పౌలుతో ప్రయాణం చేశారు. బర్నబా, మార్కు, సేల, తిమోతి, సోపత్రు, అరిస్తార్కు, సెకెందు, గాయి, తుకీకు, త్రోఫిము అనేటువంటి వ్యక్తులు వీళ్ళు పౌలు గారితో ట్రావెల్ చేశారు, ప్రయాణం చేశారు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఇక ఈ విషయాలన్నిటిని కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చూడగలం. పైనున్న రిఫరెన్స్‌లన్నిటిలో కూడా మీరు దాన్ని గుర్తించగలరు. అయితే ఈ యొక్క పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వీళ్ళందరిలో కూడా ఎవరు ఆ వ్యక్తి అయ్యుంటాడు అనంటే గనక, లూకా అయ్యుండడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. దీనికి మనం చూసినప్పుడు బర్నబా, మార్కు వాళ్ళిరువురు మొదటి ప్రయాణంలో పౌలు గారితో ప్రయాణం చేయడం ఆపేశారు. ఇక రెండవ ప్రయాణం నుంచి పౌలు గారితో లేరు. ఎందుకంటే మార్కును గూర్చి వివాదం వచ్చింది. ఆ విషయాలు ముందు అధ్యాయాల్లో మనం వెళ్ళే కొలిది చూస్తాం. ఇక శీల, తిమోతి తర్వాత పౌలు గారు కలిసి రెండో ప్రయాణం చేసినట్టు మనకు కనిపిస్తుంది. పౌలు, శీల బయలుదేరి వెళ్లారు. మధ్యలో తిమోతిని తీసుకున్నారు. అయితే ఈ యొక్క ముగ్గురితో పాటు అక్కడ మరొక వ్యక్తి ఉండడం 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఆయన రచయిత అయి ఉంటాడన్నది మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ ఆయన పేరు మనకు కనబడదు. ఇక 20వ అధ్యాయంలోనికి మీరొస్తే గనక అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో మనకేం కనిపిస్తదంటే, అక్కడున్న కొంతమంది పౌలుతో ట్రావెల్ చేసిన వారి పేర్లు కనిపిస్తాయి. అందులో తిమోతి పేరుంటది, సోపత్రు పేరుంటది, అరిస్తార్కు ఉంటాడు, సెకెందు ఉంటాడు, గాయి ఉంటాడు, తుకీకు, త్రోఫిము వీళ్ళ అందరూ కూడా ఉంటారు. అయితే వీళ్ళు కాక మాతో అనే పదాలు, మేము అనే పదాలు వాడుతున్న మరొక వ్యక్తి ఉంటాడు. 20వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు చూసినప్పుడు మనకు అలా కనిపిస్తుందన్నమాట. అంటే వీళ్ళందరూ కాకుండా మరొక వ్యక్తి ఎవరో ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనంటే గనక ఖచ్చితంగా లూకా అనేటువంటి విషయం మనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇకపోతే
రచయిత క్రీస్తును గూర్చిన సువార్తను రాసినటువంటి వాడై ఉండాలి అనేటువంటిది 1వ అధ్యాయం 1, 2 వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది. 2 కారణాలు చెప్పాను. రచయిత పేరు లేదు గాని, రచయిత పేరు లూకా అని మనం కన్ఫర్మ్ చేయడానికి 2 కారణాలు. ఒకటి పౌలుతో ఉన్న వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్తలు రాసినటువంటి వ్యక్తులలో ఒక సువార్త రాసినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. మరి మీరు ఆలోచించినట్లయితే గనక ఎవరు సువార్త రాసినటువంటి వ్యక్తులు అనంటే ఇద్దరు వ్యక్తులే మనకి పైనున్న వ్యక్తుల పేరులో కనబడతారు. ఒక ఆయన మార్కు, రెండో ఆయన లూకా. అయితే వీళ్ళిరువురిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏ సువార్త అపోస్తుల కార్యానికి దగ్గరగా ఉంటది అనంటే గనక మార్కు సువార్త దగ్గరగా లేదు గాని లూకా సువార్త చాలా క్లియర్ గా అపోస్తుల కార్యానికి చాలా దగ్గరగా ఉండడం మనకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఈ 2 సువార్తలు అలాగే అపోస్తుల కార్యం, లూకా సువార్త, అపోస్తుల కార్యం పరిచయం ఒకేలాగా ఉండడం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ 2 కారణాలతో మేము అనే పదజాలం లూకాకు సరిపోతుంది కాబట్టి. ఇక రెండో విషయం ఏంటంటే కనుక లూకా సువార్త, అపోస్తుల కార్యాల పరిచయాల్లో కూడా ఒకే వ్యక్తికి అడ్రస్ చేస్తూ రాస్తున్నారు కాబట్టి ఈ 2 పుస్తకాలు రాసింది లూకా అని చెప్పి మనం గుర్తించడానికి అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. పాయింట్ బి మీకు అర్థమై ఉంటది కానీ పాయింట్ ఏ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. పౌలు గారికి సంబంధం ఉన్న వాళ్ళు 130 మంది వ్యక్తుల్లో పౌలుతో ప్రయాణం చేసిన వ్యక్తుల పేర్లు నేను అక్కడ బ్లూ కలర్ లో మీకు కనబడుతున్న పేర్లు పెట్టాను. అయితే ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కాక మేము, మాతో అనే పదం వాడుతున్నటువంటి వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆ వ్యక్తులు మరి వీళ్ళందరూ కాకుండా ఉన్నారు అని అంటే గనక ఖచ్చితంగా ఆ వ్యక్తి లూకా అయి ఉంటాడని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిని రుజువుపరచడానికే కింద లూకా సువార్త రాసినటువంటి వ్యక్తి కూడా ఈయనే కాబట్టి దీనిని బట్టి సువార్త రాసిన వాడు వారితో ప్రయాణంలో ఉంటూ ఆయన పేరు వాడకుండా మేము, మాతో అనే పదజాలాలు వాడుకున్నవాడు లూకా అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా మనం గుర్తించవలసినటువంటి విషయం. ఓకే, మరి వాతావరణం బాగోలేదు, పవర్ పోతుంది, దాన్ని బట్టి రైట్. మీకు స్క్రీన్ కనిపిస్తుంది, నేను కనిపించకపోయినా పర్లేదు, వాయిస్ వినిపిస్తుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక మూడో విషయం ఏంటంటే కనుక గ్రంథాన్ని గూర్చిన మరికొంత ప్రాథమిక సమాచారం మనం చూడగలిగితే కనుక విభాగము, ఇది క్రొత్త నిబంధన విభాగానికి సంబంధించింది. బైబిల్ 2 విభాగాలుగా ఉంది కదా, ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. అయితే మనం చూస్తున్నటువంటి ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం అనేది క్రొత్త నిబంధన విభాగానికి చెందినటువంటి పుస్తకం అని మనకు తెలుసు. ఇక ఈ ఈ యొక్క విభాగంలో ఉండేటువంటి పుస్తకాల్ని కూడా మళ్ళీ వర్గీకరించారు, వాటిని విభజించారు పుస్తకాల్ని. పాత నిబంధన, కొత్త నిబంధనగా బైబిల్ 2 భాగాలు చేయబడితే ఈ 2 భాగాల్లో పాత నిబంధనను గమనిస్తే గనక 4 ప్రధాన భాగాలుగా చెప్పొచ్చు, కొంతమంది 5 అని చెప్తారు. అయితే ఈ 4 లేదా 5 ప్రధాన భాగాలు ఏంటి అని అంటే గనక మొట్టమొదటిది పంచకాండాలు, రెండోదేమో చరిత్ర గ్రంథాలు, మూడోది కావ్య గ్రంథాలు, నాలుగోది మరి మనం చూసినప్పుడు ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలని 2గా విభజించేవారు చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలని చెప్తారు. దాన్ని బట్టి 5 భాగాలు. అయితే చిన్న, పెద్ద అనేది పుస్తకం సైజే తప్ప గాని ఆ యొక్క ప్రవక్తలలో దేవుడు చిన్న, పెద్ద అని వేరియేషన్ దేవుడు చూడటం లేదనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 4 భాగాలన్నా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, 5 భాగాలన్నా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మరి ప్రవక్తలందరినీ ఒక భాగంగా కోట్ చేస్తే 4 భాగాలు వస్తాయి. ప్రవక్తల్ని 2గా విభజిస్తే, చిన్న, పెద్ద ప్రవక్తలుగా విభజిస్తే కనుక 5 భాగాలు ఉంటాయి. ఇది పాత నిబంధన వర్గీకరణ. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో 4 వర్గాలు కనబడతాయి. మొదటి 4 వాటిని కూడా సువార్తలు అని పిలుస్తాం. ఇక అపోస్తల కార్యాన్ని చరిత్ర గ్రంథాలు అని పిలుస్తాం, చరిత్ర గ్రంథం అని పిలుస్తాం. ఇక మిగిలినటువంటి పార్ట్ ని పత్రికలన్నింటినీ కలిపి వాటిని పత్రికలుగా మనం పిలిస్తే తర్వాత ఉండే భాగం లాస్ట్ లో ప్రకటన గ్రంథాన్ని మనం ఏమని పిలుస్తామంటే కనుక ప్రత్యక్షత, రెవల్యూషన్, ప్రత్యక్షత అని మనం పిలుస్తాం. కాబట్టి ఈ విధంగా క్రొత్త నిబంధన 4 భాగాలు, పాత నిబంధన 4 భాగాలు, అది మళ్ళీ వర్గముగా చేయబడింది. 4 వర్గాలుగా పుస్తకాలు వర్గీకరించబడ్డారు. ఇక క్రొత్త నిబంధనలో ఉండేటువంటి ఈ 4 వర్గీకరణలు సువార్తలు, చరిత్ర, పత్రికలు, ప్రత్యక్షత,
ఈ 4 వర్గీకరణలో మరి అపోస్తుల కార్యం అనేది దేనికి సంబంధించిందంటే చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకం. ఈ విషయాన్ని గమనించాలి. ఇక రచనా కాలం క్రీస్తు శకం 60-62 మధ్య కాలంలో ఈ యొక్క రచన అనేటువంటిది చేయడం జరిగింది. క్రీస్తు శకం 60-62 మధ్య కాలంలో ఈ యొక్క పుస్తకం రాయబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎక్కడ నుంచి రాశాడు అనంటే గనక మరి దీంట్లో చరిత్ర కాలం ఎక్కడి నుంచి ఉంది అనంటే సుమారు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం దగ్గర నుంచి పౌలు గారు జైల్లోకి వెళ్ళేంత వరకు కూడా అంటే సుమారు 62 వరకు కూడా 30-62 వరకు అంటే సుమారు 32 లేదా 33 సంవత్సరాల చరిత్ర మరి ఈ పుస్తకంలో రాయబడింది అనే విషయాన్ని గమనించాలి. రాసిన కాలం అయితే 60-62 సంవత్సరాల మధ్య. అప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో మరి లూకా ఈ యొక్క విషయాలన్నీ కూడా రాయటం జరిగింది. అయితే పుస్తకంలో ఉన్న టోటల్ చరిత్ర కాలం ఎంతంటే సుమారు 30-33 సంవత్సరాల చరిత్ర దీంట్లో ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఎలా చెప్పగలం అనంటే గనక ప్రభు ఆరోహణం నుంచి పౌలు కైసరు ముందు నిలబడడం వరకు ఉన్న సంగతులు మాత్రమే దీంట్లో రాయబడ్డాయి కాబట్టి అందుకే 30-62 అనేటువంటి విషయాన్ని నేను అక్కడ జ్ఞాపకం చేశాను. ఇక గమనిస్తే 764లో నీరో చక్రవర్తి చేసిన హింసాకాండ దీంట్లో రాయబడలేదు. నీరో చక్రవర్తి చాలా భయంకరంగా హింసించాడు క్రైస్తవులను. ఆ హింసాకాండ ఏదైతే ఉందో ఆ వివరాలు ఏవి కూడా లోకా దీంట్లో పెట్టలేదు అనంటే మేబీ 64కి ముందే ఇది ఖచ్చితంగా రాయబడి ఉండాలి. ఇక ఆ తర్వాత మనం ఆలోచించినప్పుడు 67లో మరి పౌలు గారు మరణం కూడా దీంట్లో రాయబడలేదు. అంటే 67కు ముందే ఈ యొక్క పుస్తకం ముగించబడింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక రాయడం ఆపివేయబడింది అని అర్థమవుతుంది. 70లో యెరూషలేము నాశనం గురించి రాయబడింది. 70లో యెరూషలేము నాశనం గురించి రాయబడింది. రాయబడలేదు అంటే జరిగింది. 70లో యెరూషలేము నాశనం జరిగితే దాని గురించి కూడా లోకా ఏమీ ప్రస్తావించలేదు. ఒకవేళ మరి 70 వరకు ఉన్న చరిత్ర అంతా కూడా రాసిన వ్యక్తి అయ్యేలా ఉంటే గనక ఈ సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన మనకు నోట్ చేసి ఇచ్చేవాడే. కాబట్టి ఇవేవి రాయలేదు కాబట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే గనక సుమారు 30-62 వరకు ఉండేటువంటి ఆ కాలంలో మాత్రమే ఉన్న చరిత్రను మాత్రమే పౌలు రాశాడు అనేటువంటి విషయం మనకు అర్థం. అందుకే పుస్తకంలో ఉన్న టోటల్ చరిత్ర కాలం సుమారు 32 లేదా 33 సంవత్సరాల చరిత్రను మరి లోకా మనకి కవర్ చేసి ఇచ్చాడు అనేది మనం గమనించాలి. ఓకే, దానికి కారణాలు ఇవన్నీ కూడా ఈ 4 పాయింట్స్ లో నేను చూపించాను. కాబట్టి పౌలు ప్రభు ఆరోహణం నుంచి పౌలు కైసరు ముందు నిలబడడం వరకు మాత్రమే రాయబడింది. ఆ తర్వాత పౌలు విడుదల గురించి రాయబడలేదు. అవేవి కూడా దాంట్లో పొందుపరచబడలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టవలసినటువంటి విషయాలు. ఓకే, నెక్స్ట్ కు వెళ్తున్నాను. రాయబడినటువంటి స్థలం ఎక్కడి నుంచి ఈ యొక్క పుస్తకం రాయబడింది అని అంటే గనక ఈ పుస్తకం రోమ్ నుంచి రాయబడింది. రోమ్ నుంచి రాయబడడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే 60లో పౌలు చెరసాలకు వెళ్ళినప్పుడు ఆయన రోమ్కి వెళ్ళాడు. అప్పుడు పౌలుతో పాటుగా మరి లూకా కూడా రోమ్కి వెళ్ళి అక్కడ ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఈ పుస్తకం రాయబడి ఉంటుంది అనేటువంటిది చాలా మంది బైబిల్ వ్యాఖ్యానకర్తల యొక్క అభిప్రాయం. ఇక ఎవరికి రాయబడింది అని అంటే గనక థియోఫిలా. ఆనాడు థియోఫిలాకి ఈ రోజు మనందరికీ కూడా, నాడు థియోఫిలాకి నేడు మనందరికీ అనేటువంటి విషయం మనం గమనించాలి. అందుకే ఈ రోజు మనం కూడా ఈ పుస్తకం చదవాలి. ఈ పుస్తకంలో నుంచి అనేకమైన సంగతులు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన కొరకు కూడా దేవుడు ఈ పుస్తకాన్ని ఇచ్చాడు. ఇక గణాంకాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే గనక ఇది పుస్తకం యొక్క సంఖ్య అంటే బైబిల్ అంతట్లో పుస్తకం యొక్క సంఖ్య 66 పుస్తకాల్లో దీని సంఖ్య 44. క్రొత్త నిబంధనలో 5వ పుస్తకం, క్రొత్త నిబంధనలో 5వ పుస్తకంగా అపోస్తుల కార్యాన్ని చూస్తాం. చరిత్ర నందు మొదటి పుస్తకం, ఒకే ఒక్క పుస్తకం చరిత్రలో. ఆ మాటకు వస్తే సువార్తలన్నీ కూడా క్రీస్తు యొక్క చరిత్ర అయినప్పటికీ కూడా వాస్తవానికి సువార్తలు అనేటువంటి ఒక కేటగిరీ కింద వాటిని పెట్టేశారు. ఇక చరిత్ర అనేటువంటి కేటగిరీలోకి కేవలం అపోస్తుల కార్యం మాత్రమే వస్తుంది కనుక చరిత్ర అనే కేటగిరీలో మొట్టమొదటిగా ఇక ఉన్న ఏకైక పుస్తకం అపోస్తుల కార్యం అనే విషయం గమనించాలి. ఇక మనం ఆలోచించినట్లయితే అధ్యాయాలు 28 అధ్యాయాలు దీంట్లో మనకు కనిపిస్తాయి. మరి వచనాలు 1007 వచనాలు ఇందులో మనకు కనిపిస్తాయి.
ఆ తర్వాత పదాలు 18,450 పదాలు. కేజీబీ వెర్షన్ నుంచి కౌంట్ చేయబడిన పదాలు ఇవి. కాబట్టి 18,450 పదాలు అపోస్తుల కార్యాల్లో కనబడతాయి. ఇన్ని కౌంటింగ్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ పుస్తకం చదవడానికి మనం ఎంత సమయం పడుతుంది అనంటే గనక, మరి మీరు ఆలోచించినట్లయితే చదవడానికి పట్టే సమయం 2 గంటల సమయం. 2 గంటల సమయం. కేవలం 2 గంటల సమయం మనం వెచ్చించగలిగితే గనక, ఈ పుస్తకాన్ని కంప్లీట్‌గా మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం 28వ అధ్యాయం వరకు కూడా కంప్లీట్‌గా చదివేయొచ్చు. సింగిల్ సిట్టింగ్‌లో 2 అవర్స్ మీరు వాక్యాన్ని చదవడానికి మీరు కేటాయించగలిగితే, చాలా సునాయాసంగా ఈ పుస్తకాన్ని మనం కంప్లీట్ చేయొచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక అందుకొరకు ఈ గణాంకాలన్నీ మీకు ఇవ్వబడ్డాయి. దయచేసి ఒకసారి ఈ పుస్తకం మీదే మనం ఈ సంవత్సరం అంతా ముందుకు ట్రావెల్ చేస్తాం గనుక, ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా మీకు కుదిరితే ఒకేసారి కూర్చొని ఒక 2 గంటల్లో చదవండి. ఒకవేళ అంత సమయం మీరు పెట్టలేకపోతే కనీసం 1 గంట ఒకరోజు, 1 గంట మరొక రోజు అయినా చదివి ఆ యొక్క అపోస్తుల కార్యాన్ని కంప్లీట్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రాథమిక సమాచారంలో మరికొన్ని వివరాలు. గ్రంథ విశేషాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క గ్రంథములో ప్రశ్నలు 75. ప్రశ్నలు 75. ప్రవచనాలు కాదు, కొంచెం సరి చేసుకుంటాను. ఇక ప్రవచనాలు 63 ప్రవచనాలు దాంట్లో ఉన్నాయి. అపోస్తుల కార్యములో ప్రవచనాలు 63 ఉంటాయి. వీటిలో మరి 49 ప్రవచనాలు ఆల్రెడీ జరిగిపోయాయి. నెరవేరిన ప్రవచనాలు 49. ఇక నెరవేరవలసిన ప్రవచనాలు 14 ప్రవచనాలు ఉన్నాయి. ఆ తర్వాత పెద్ద అధ్యాయం 7వ అధ్యాయం, చిన్న అధ్యాయం 6వ అధ్యాయం. పెద్ద అధ్యాయం 7వ అధ్యాయం, చిన్న అధ్యాయం 6వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయాల్లో కొంచెం ముఖ్యమైన సంగతులు కనబడుతూ ఉంటాయి. అవి మీరు ఆలోచించాలి. ఇక మధ్య ఉండేటువంటి అధ్యాయాలు 14, 15 అధ్యాయాలు. 15వ అధ్యాయం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి నేడు సంఘానికి అవసరమైనటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, అన్యజనుల్లో నుంచి సంఘంలోనికి వచ్చిన వారికి ఇవ్వబడిన ఆదేశాలలో చాలా ప్రాముఖ్యంగా కనపడతాయి. ఇవి ప్రధానంగా ఈ యొక్క గ్రంథానికి సంబంధించినటువంటి విశేషాలు. ప్రవచనాలు 75, ప్రవచనాలు కాదు, ప్రశ్నలు 75, ప్రవచనాలు 63, నెరవేరిన ప్రవచనాలు 49, నెరవేరవలసిన ప్రవచనాలు 14, పెద్ద అధ్యాయం 7, చిన్న అధ్యాయం 6, మధ్యలో ఉండే అధ్యాయాలు 14, 15 అధ్యాయాలు విషయాలు గమనించాలి. రైట్. ఏమైనా అడుగుతున్నారా? సునీత ఏమైనా చెప్తున్నావు తల్లి? ప్రవచనాలు 63, ప్రశ్నలు 75. నీ వాయిస్ వినబట్టలేదమ్మా. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడండి, వాళ్ళ వాయిస్ వినిపిస్తుందో లేదు. అదే ప్రవచనాలని అక్కడ ప్రింటింగ్ పడ్డది కదా గారు. ప్రశ్నలు 75, ప్రవచనాలు 63. ఆ విషయం అడుగుతుంది సార్. అదే మీకు చెప్పాను కదా, సరి చేసుకోవాలని చెప్పాను. ఓకే. రైట్. మిగతాదంతా ఓకే కదా? పైన పాయింట్ ఒకటి మార్చుకోండి. ప్రశ్నలు 75. ఇక గ్రంథ పరిచయంలో మనం చూస్తున్నటువంటి మరికొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఇందులో కొంతమంది వ్యక్తుల పేర్లు కనిపిస్తాయి. వీళ్ళందరూ కూడా మనకి క్యారెక్టర్ స్టడీ చేయడానికి అవసరమైనటువంటి వ్యక్తులు. పేతురు, అలాగే యోహాను, యాకోబు, స్టెఫను, ఫిలిప్పు, పౌలు, బర్నబా, కొర్నేలి, యేసు సహోదరుడైన యాకోబు. ఈయన పేరు కూడా ఇంత వివరంగా ఉండదు. అపోస్తుల కార్యాల్లో చదివినప్పుడు యాకోబు అనే ఉంటది. ఈ యాకోబు ఎవరు, ఆ యాకోబు ఎవరు అన్నది మనకు అర్థం అవ్వాలి. తర్వాత తిమోతి, లూదియా, శీల, తీతుకు, అపోల్లో, అగబ్బు, అననీయ, ఫెలిక్సు, పేస్తు, అగ్రిప్ప, లూకా. వీళ్ళంతా కూడా మరి ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నటువంటి వ్యక్తులు. చాలా మంది ఉన్నారు. అయితే వీరిలో
కొన్ని మనం ఆగి ఆలోచించాల్సిన విషయాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా క్యారెక్టర్ స్టడీ చేసేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వీలైతే నేను కూడా కొంచెం వీరి క్యారెక్టర్ మీద కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు కూడా స్టడీ చేయడానికి వ్యక్తుల పేర్లు మీ దగ్గర ఉండడం వల్ల వారి మీద మీరు కాన్సంట్రేషన్ పెట్టడానికి అవుతుంది. ఓకే. ఇవి ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు. సుమారు ఒక 20 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ విషయాలు గమనించండి. నెక్స్ట్‌కి వెళ్తున్నాను. గ్రంథ పరిచయంలో ఇంకా మనం చూసేటువంటి 12వ పాయింట్ ఏంటంటే ముఖ్యమైన ప్రదేశాలు. ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. సుమారు 19, 20 ప్లేసెస్ అవి కూడా ఉంటాయి. ఈ ప్రదేశాలన్నీ కూడా మనం చూడవలసినటువంటివి. యెరూషలేము, యూదయ, సమరయ, సిరియా, లుద్ద, యొప్పే, అంతియొకయ, కుప్రా, పిసిదియా, అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా, దర్బే, ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ, ఏథెన్సు, కొరింథీ, మాసిదోనియా, అకయ, ఎఫెసు, మెలితే, కైసరయ, రోము. ఈ ప్రదేశాలన్నీ కూడా మీరు అపోస్తలుల కార్యములు చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మ్యాప్ ఉంటది. మ్యాప్‌లో ఒకసారి మీరు చూస్తూ ఆ ప్రదేశాలని మీరు చూసుకుంటూ ముందుకి ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేయాలి చదువుతున్నప్పుడు. ఖచ్చితంగా అది మనకి ఎక్కడుంది అనేటువంటిది మ్యాప్‌లో ఒకసారి ఐడెంటిఫై చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా ఆ ప్రదేశాలకు మనం వెళ్లి చూడలేకపోయినా ఆ ప్రదేశాలు విజిట్ చేసినంత అనుభూతి కలుగుతా ఉంటుంది. ఓహో! ఇది ఎక్కడుంది అనేది మనకి చాలా క్లియర్ కట్‌గా ఉంటది. కాబట్టి ఈ ప్రదేశాల్లో కూడా కొన్ని ముఖ్యమైన కార్యాలు జరిగినాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం చూస్తాం. ఇక ముఖ్యమైనటువంటి వచనం 1వ అధ్యాయం 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. అసలు కీ వెర్సెస్ అంటారు దీన్ని. ముఖ్యమైనటువంటి వచనం. అంటే ఒక గదిలోకి ప్రవేశించాలి అంటే ఆ గది యొక్క తాళపు చెవి ఎంత అవసరమో, అలాగే ప్రతి పుస్తకాన్ని కూడా మనం తెరచి క్లియర్‌గా అర్థం చేసుకోవాలి అనంటే వాటికి కూడా ప్రతి పుస్తకానికి కూడా కొన్ని ముఖ్యమైన కీస్ ఉంటాయి. ఆ ముఖ్యమైనటువంటి కీస్ అని పిలువబడుతున్నటువంటి అవి ఏమిటి అంటే గనక కీ వెర్సెస్ ముఖ్యమైన వచనం. ఇది 1వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనం కంఠస్థం ఖచ్చితంగా రావాలి అందరికీ కూడా కంఠస్థం చేయాలని మీకు తెలియజేస్తున్నాను. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములు యందంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. ఈ ఒక్క వచనంలో అపోస్తుల కార్యం యొక్క థీమ్ అంతా ఉంటదండి. అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైన వచనం. ఈ వచనంలోనే మొత్తం పుస్తకం అంతా ఇమిడిపోయి ఉంటది. అందుకోసమని ఈ వచనం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక రెండవది ముఖ్యమైనటువంటి అధ్యాయం. మరి ఇందాక కొన్ని అధ్యాయాలు చిన్న, పెద్ద అధ్యాయాలు ఇవన్నీ కూడా చెప్పాను గానీ, వాటన్నిటిలో కూడా 28 అధ్యాయాలు అతి ప్రాముఖ్యమైనటువంటి కీ చాప్టర్, ప్రాముఖ్యమైన చాప్టర్ ఏంటి అనంటే గనక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ అధ్యాయంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది. దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుని ఆజ్ఞ అమలులోకి వచ్చింది. గ్రేట్ కమిషన్ అనేటువంటిది మొట్టమొదట ప్రారంభించబడింది ఈ అధ్యాయంలోనే. ఈ అధ్యాయంలో శిష్యుల జీవితాలు గొప్పగా మలుపు తిరిగింది. అందుకే ఈ అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా కనిపిస్తది. అంతేకాదు మీరు గమనిస్తే గనక మరొక ప్రాముఖ్యమైన సంగతి కూడా ఉంది. అదేంటంటే సంఘం యొక్క పుట్టుక ఈ అధ్యాయంలోనే జరిగింది. అందుకే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. 4వ పాయింట్‌గా దాన్ని మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంఘం యొక్క పుట్టుక ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇకపోతే ముఖ్యమైనటువంటి పదం కీ వర్డ్ అని మనం పిలుస్తాము. ఈ కీ వర్డ్ ఏంటి అనంటే గనక 2 పదాలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. నంబర్ 1 పరిశుద్ధాత్మ. సుమారు 70 సార్లు ఈ యొక్క పదం మనకి అపోస్తుల కార్యములో కనిపిస్తది. మీరు చదువుతున్నప్పుడు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. రెండవది సాక్ష్యము. సుమారు 30 సార్లు ఈ యొక్క పుస్తకంలో కనబడుతది. సాక్ష్యం ఇవ్వడం గురించి, సాక్ష్యం అనే పదం గురించి. కాబట్టి మీరు ఆలోచించినట్లయితే ఈ విధంగా పరిశుద్ధాత్మకు సంబంధించి 70 సార్లు, సాక్ష్యానికి సంబంధించి 30 సార్లు ఈ 2 పదాలు రిపీటెడ్‌గా వస్తున్నాయి. అందుకే కీ వర్డ్ మనం ఎలా గుర్తిస్తాం? ముఖ్యమైన పదం అని ఎలా మనం చెప్తామంటే పదే ఆ యొక్క పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. మనం పుస్తకాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మను గురించి
మళ్ళీ మళ్ళీ రిపీట్ అవడం మనం చూస్తాం. అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం ఇవ్వడం, సాక్ష్యం చెప్పడం గురించి మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండు కూడా కీ వర్డ్స్ గా మనం చూడగలం ఈ పుస్తకానికి. కాబట్టి ఈ 13, 14, 15 పాయింట్స్ లో ఈ పుస్తకానికి ఉండే ప్రాముఖ్యమైన కీస్ మన ముందు పెట్టబడ్డాయి. అందులో ఏంటి అనంటే మొట్టమొదటిది కీ వెర్సెస్, రెండోది కీ చాప్టర్, మూడోది కీ వర్డ్. ముఖ్యమైన వచనం, ముఖ్యమైన అధ్యాయం, ముఖ్యమైన పదం. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రాథమిక సమాచారంలో మనం చూసేది ఏంటంటే, గ్రంథం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తాం. అసలు ఏంటి ఈ గ్రంథానికి ఉండే ఇంపార్టెన్స్ అని గనుక మనం ఆలోచన చేసినట్లయితే, మానవుని యొక్క జీవితంలో మెడ భాగం అనేది ఎంత ఇంపార్టెంటో, అపోస్తుల కార్యం అనేటువంటిది కూడా మనకు అంతే ప్రాముఖ్యం. మన మెడ లేకపోతే మన యొక్క తల, మొండెం ఏ విధంగా కలిసి ఉండడం సాధ్యం కాదో, ఆ రెండిటికి కనెక్టింగ్ ఎలా సాధ్యం కాదో, అలాగే అపోస్తుల కార్యములు లేకపోతే గనక తల అనగా క్రీస్తును గూర్చిన సమాచారం ఉన్న సువార్తల్ని, మొండెం అనగా సంఘమును గూర్చిన సమాచారం ఉన్న ఆ యొక్క పత్రికల్ని, రెండిటిని కలిపే మెడలాంటి అపోస్తుల కార్యం లేకపోతే గనక, మరి మనకు అపోస్తుల కార్యములు లేకపోతే అసలు సంఘానికి, క్రీస్తుకి సంబంధం ఏంటో అన్నది ఏమి అర్థం కాదు. అదంతా మనకు అర్థమయ్యేది. దాన్ని కలిపి మనకు చూపించేది. అవతలున్న పత్రికల్లో కనబడుతున్న సంఘం, అలాగే ఈ యొక్క సువార్తలో కనబడుతున్న క్రీస్తును ఈ రెండింటిని కలిపి మనకు ఒక చక్కని, అద్భుతమైన, అర్థవంతమైన సమాచారం అందించేటువంటి పుస్తకం మరి లూకా సువార్త గనుక లూకా సువార్త అంత ప్రాముఖ్యం. మనందరికీ తెలుసు మెడ మనకు అవసరమా కాదంటే మెడ మనకు అవసరమే. మెడ లేకపోతే గనక మన తలకాయ ఎక్కడ ఉంటది? మన మొండాన్ని తలకాయని కలిపేది ఇంకేముంటది? కాబట్టి మెడ అనేది ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది కదా. అటువంటిది అపోస్తలుల కార్యం. అలాగే మీరు గమనిస్తే గనక ఈ గ్రంథము లూకా సువార్త యొక్క కొనసాగింపుగా కనిపిస్తుంది. ఈ గ్రంథము క్రీస్తు జీవితాన్ని, సంఘ చరిత్రను కలిపే గొలుసు లాంటిది. క్రీస్తు జీవితాన్ని అలాగే సంఘ చరిత్రను కలిపే గొలుసు లాంటిది. ఒక గొలుసు ఉంటే ఆ రెండు వైపులా తీసుకుని వచ్చి ఆ రెండింటిని కూడా ఒక కొక్కెంతో మనం కలుపుతాం. ఆ కలిపేటువంటిది లేకపోతే అదొక గొలుసు అవదు. జస్ట్ ఒక లైన్ లాగా ఉండిపోద్ది, ఒక తాడు లాగా ఉండిపోద్ది. ఆ రెండింటిని కలిపేటువంటి ఆ కొక్కెం లాంటిది అనమాట ఈ యొక్క అపోస్తలుల కార్యములు అనేటువంటిది. ఇకపోతే మరి ఈ గ్రంథము సువార్తలను, పత్రికలను కలిపేటువంటి వారధి. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇటువైపు 4 గాస్పల్స్ కనిపిస్తా ఉన్నాయి, అటువైపు మరి పౌలు యొక్క ఎపిస్టల్స్ మనకు కనబడతాయి. పౌలు గారి యొక్క పత్రికలు అటువైపు మనకు కనబడుతున్నాయి, ఇటువైపు ఏమో మరి 4 సువార్తలు కనబడుతా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపేటువంటి వారధి, వంతెన ఏంటి అని అంటే కనుక ఈ రెండు సపరేట్ గా ఉన్నాయి. ఈ రెండింటిని కలపడానికి మరొకటి కావాలి. ఆ కలిపినటువంటి వంతెన, వారధి ఏంటి అని అంటే కనుక అపోస్తలుల కార్యముల గ్రంథం. అలాగే గమనిస్తే కనుక ఈ యొక్క గ్రంథం పాత కొత్త నిబంధనలు కలిపే వంతెన లాంటిది. మీరు ఆలోచించినట్లయితే సువార్తల వరకు పాత నిబంధన కొనసాగింపే ఉంటది. అపోస్తలుల కార్యం తర్వాత క్రొత్త నిబంధన అమలులోకి రావడం ఉంటది. అసలు ఈ నిబంధన ఎప్పుడు మార్చబడింది, పాత నిబంధన ఎప్పుడు ముగించబడి కొత్త నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది, మరి ఇది క్లారిటీగా దగ్గరగా ఆ పాయింట్ వ్యూ మనకు కనబడాలి అని అంటే అది అపోస్తలుల కార్యం దగ్గరే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అందుకొరకు ఇటు అపోస్తలుల కార్యాలు అనేటువంటి ఈ గ్రంథం, ఇటు సువార్తలను, అటు పత్రికలను కలిపేటువంటి వారధి, అలాగే ఇటు పాత నిబంధనను, ఇటు క్రొత్త నిబంధనను కలిపేటువంటి వారధి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కాలం పాత నిబంధనతో ముగించబడింది. కృపాకాలం సంఘంతో ప్రారంభించబడింది. ఆ సంఘం ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే ప్రారంభం. అందుకోసమనే మరి పాత నిబంధనకు ముగింపు, క్రొత్త నిబంధనకు ప్రారంభం కూడా మరి అపోస్తలుల కార్య గ్రంథంలోనే ఉంటుంది కనుక ఇది పాత క్రొత్త నిబంధనలు రెండు కలిపే వంతెన అవుతుంది. అలాగే పత్రికలను, సువార్తలను కలిపే వంతెన కూడా
అవుతుంది. ఇదంతా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయం మనం గమనించాలి. అంతేకాదు ఈ గ్రంథం కొత్త నిబంధన యొక్క ఆరంభాల గ్రంథం అని కూడా మనం చెప్పొచ్చు. చాలా ఆరంభాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అపోస్తుల కార్యం లేకపోతే మనకు చాలా ఆరంభాలు తెలియవు. సంఘం ఎలా పుట్టిందో మనకు ఎలా తెలుస్తది అపోస్తుల కార్యం లేకపోతే. అలాగే అపోస్తుల కార్యములు అనే పుస్తకం లేకపోతే మనం కొన్ని పత్రికలు చదువుతా ఉంటే అసలు ఆ పత్రికలు ఎందుకు వాళ్ళకి రాస్తున్నాడు? అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు? వాళ్ళ యొక్క ప్రారంభం యొక్క చరిత్ర ఏంటో మనకు ఎలా తెలుస్తది? అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనకి అపోస్తలుల కార్యముల గ్రంథం ఉండాలి అనే విషయం గమనిస్తాం. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే గ్రంథ విశిష్టతలో మరికొన్ని పాయింట్లు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఈ 5 పాయింట్లు గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రంథ ప్రత్యేకత. ఈ గ్రంథం లేకపోతే సంఘము యొక్క పుట్టుక గాని, సంఘం యొక్క చరిత్ర గాని మనకు అస్సలు తెలియదు. మరి ఏ గ్రంథములో కూడా సంఘం ఎప్పుడు పుట్టిందో, సంఘం యొక్క ప్రారంభ చరిత్ర ఏంటో మనకి ఎక్కడ తెలియదు. సువార్తల్లో అసలు సంఘానికి సంబంధించిన పుట్టుక గాని, చరిత్ర గాని లేదు. పత్రికల్లో సంఘానికి సంబంధించిన పుట్టుక గాని, చరిత్ర గాని లేదు. ఆ చరిత్ర అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తుల కార్యంలో. కేవలం అపోస్తుల కార్యములో మాత్రమే ఇది ఉంటుంది. అందుకే ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఇది. అలాగే ఈ గ్రంథం లేకపోతే చాలా స్థానిక సంఘాల యొక్క చారిత్రక నేపథ్యం కూడా తెలియదు. మీరు ఉదాహరణకు ఆలోచించినట్లయితే ఇప్పుడు సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి ఒకవేళ మత్తయి ఏదైనా విడిచిపెడితే లోకాలో దొరుకుతుంది. లోకా వదిలేస్తే మార్కులో దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరో ఒకరి దగ్గర మనం దాన్ని పొందుకోగలం సమాచారం. కానీ అపోస్తుల కార్యానికి ప్రత్యామ్నాయ గ్రంథం అంటూ ఏమీ లేదు. కాబట్టి అపోస్తుల కార్యములో మనం మిస్ అయితే మనం ఇంకెక్కడ దాన్ని చూడలేం. అందుకోసమని ఇది చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటిది మనం గమనించాలి. ఈ గ్రంథం లేకపోతే స్థానిక సంఘాలు, ఇందాక నేను చెప్పాను ఎఫెసు కావచ్చు, లేకపోతే గనక తెస్సలోనిక కావచ్చు, అసలు ఈ సంఘాల యొక్క ప్రారంభం మనకు ఎలా తెలుస్తది? దాని చారిత్రక నేపథ్యం మనకు ఎట్లా తెలుస్తది? అవన్నీ తెలియాలి అని అంటే ఖచ్చితంగా అవి అపోస్తుల కార్యములోని దాని మూలాలు ఉన్నాయి గనక ఈ గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా మనం చూస్తాం. ఈ గ్రంథం లేకపోతే అసలు పౌలు ఎవరు, ఆయన జీవితం ఏంటో మనకు తెలియదు. పౌలు యొక్క చరిత్ర కేవలం అపోస్తుల కార్యంలోనే దొరుకుతుంది, మనకి ఇంకెక్కడ దొరకదు. మరి పౌలు యొక్క చరిత్ర మనకి ఆయన మారు మనసు పొందినటువంటి వైనం ఆ యొక్క సాక్ష్యం కేవలం అపోస్తుల కార్యంలోనే దొరుకుతుంది. ఒకడు అపోస్తుల కార్యం లేకపోతే ఆయన ఉన్నట్టుండి వచ్చి పత్రికలు రాస్తే ఈయనెవడరా బాబు అని మనకి ఏం అర్థం కాదు. అసలు పేతురు తెలుసు, యోహాను తెలుసు, కానీ ఈయనెవరు, అసలు పౌలు ఎవరు అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్కు క్రైస్తవ సంఘానికి ఉండిపోతుంది అనమాట. కాబట్టి మరి ఈయన చరిత్ర కూడా మనకి కేవలం అపోస్తుల కార్యంలోనే దొరుకుతుంది. లేకపోతే ఈ గ్రంథం లేకపోతే దేవుని వాగ్దానం ఎలా ఫుల్ఫిల్ అయిందో కూడా మనకు తెలియదు. దేవుని యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం ఎలా నెరవేర్చబడిందో వివరించే మరో ప్రత్యామ్నాయ గ్రంథం లేదు అనేటువంటి విషయం గమనించాలి. మరి ఇవన్నీ ఈ గ్రంథానికి మాత్రమే ఉండే ప్రత్యేకతలు. అలాగే ఈ గ్రంథం లేకపోతే దేవుని సువార్త యెరూషలేము నుండి ఎలా ప్రపంచమంతా వ్యాపించిందో కూడా మనకు తెలియదు. కాబట్టి యెరూషలేములో ప్రారంభించి రోమా పట్టణం వరకు కూడా సువార్త ఎలా ప్రాకి వెళ్ళింది అనేటువంటి ఆ చరిత్రను అందించే ఏకైక గ్రంథం మరి అపోస్తుల కార్యముల గ్రంథం. ఇది ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు అనే విషయాన్ని గమనించాలి. ఇక ఈ గ్రంథం లేకపోతే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎలా అయ్యాడు. ఈ రోజుల్లో సువార్త చెప్పే ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల కార్యం 10:36 ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి మాట. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు చెప్పడానికి ముందు చాలా చరిత్ర కొనసాగింది. అసలు ఆ చరిత్ర అంతటిని కంక్లూజన్ లో ఒక్క మాటలో చెప్పినప్పుడు పేతురు ఆ మాట కంక్లూజన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి పేతురు ముందున్న చరిత్రను అంతా బేస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. అసలు పేతురు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అన్నది మనకు అర్థం అవ్వాలి అంటే ఆ ముందున్న చరిత్ర అంతా మనకు తెలియాలి. అది తెలియాలంటే అపోస్తుల కార్యంలో మాత్రమే దొరుకుతుంది, మరి ఇంకెక్కడ దొరుకుతుంది. కాబట్టి అందుకే అపోస్తుల కార్య గ్రంథాలకి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రంథం లేకపోతే ఇన్ని సంగతులు మనం మిస్ అయిపోతాం. ఇంకా నేను కొన్ని పాయింట్స్ పెట్టాను, మీరు ఆలోచిస్తే ఇంకా చాలా సంగతులు మీకు అక్కడ దొరుకుతాయి. కాబట్టి గమనించండి, ఇన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు, చరిత్ర, నేపథ్యము, అలాగే పౌలు యొక్క చరిత్ర, మరి దేవుని యొక్క వాగ్దానం ఎలా నెరవేర్చబడింది, మరి ఈ సువార్త అసలు ఎలా ప్రాకింది ఆ రోమ్ పట్టణం వరకు,
అలాగే యేసుక్రీస్తు అందరికీ ఎలా ప్రభు అనే స్టేట్మెంట్ బయటకు వచ్చింది, అసలు దాని ముందు జరిగిన చరిత్ర ఏంటి, ఈ విషయాలన్నీ కూడా కేవలం ఏకైక గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం ఇది మాత్రమే చెప్తారు. మరి ఇంకెక్కడ కూడా మనకి చరిత్ర దొరకదు. అందుకే ఈ గ్రంథం చాలా ప్రత్యేకమైనది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఏంటి. ఓకే, నేను అలా మాట్లాడుతూ వెళ్తున్నాను, ఎవరు మాట్లాడట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే వెంటనే మీరు నన్ను అడగండి, తప్పకుండా దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అర్థమవుతుంది అనియా. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆదికాండానికి అపోస్తలుల కార్యాలకి ఉండేటువంటి కొంచెం వ్యత్యాసాలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే అపోస్తలుల కార్యముల గ్రంథం గురించి ఇందాక మాట్లాడుతూ ఏం చెప్పానంటే క్రొత్త నిబంధన ఆరంభాల గ్రంథం అని చెప్పాను. బైబిల్లో ఆరంభాల గ్రంథం అంటూ ఒకటి ఉంది, అది మీకు తెలుసా? ఆదికాండం. వెరీ గుడ్. ఆదికాండాన్ని ఆరంభాల గ్రంథం అని అంటారు. అయితే నేను దానికి పోలుస్తూ అపోస్తల కార్యాన్ని క్రొత్త నిబంధన ఆరంభాల గ్రంథం అని పిలిచాను. ఎందుకు పిలిచాను? అసలు ఆదికాండంలో ఏం ఆరంభాలు ఉన్నాయి, అలాగే అటువంటి పోలిక అపోస్తల కార్యానికి పోల్చడానికి అపోస్తల కార్యంలో ఏం ఆరంభించబడ్డాయి, ఆదికాండంలో లేని సంగతులు ఏం ప్రారంభమయ్యాయి ఇక్కడ అనేది మనం ఇప్పుడు కొంచెం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఆదికాండం వర్సెస్ అపోస్తల కార్యంలో అనే హెడ్డింగ్ మీరు పెట్టుకొని ఒక టేబుల్ లా డ్రా చేయగలిగితే కనుక ఒకవైపు ఆదికాండం, మరొక వైపు అపోస్తల కార్యములు, ఈ రెండింటి మధ్య ఉండే వ్యత్యాసాలు మనం చూస్తాం. అక్కడేం ప్రారంభమైంది, ఇక్కడేం ప్రారంభమైంది అనేటువంటి ఆ యొక్క ఆ పోలికలు లేదంటే సమదృక్పదాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మీరు గమనిస్తే ఇశ్రాయేలు యొక్క ఉత్పత్తి ఆదికాండంలో మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలు యొక్క ఉత్పత్తి అంటే ప్రారంభం. అలాగే అపోస్తలుల కార్యములో సంఘము యొక్క ఉత్పత్తి తెలపబడుతుంది. సంఘం యొక్క ఉత్పత్తి ఆ అపోస్తలుల కార్యముల గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ఇశ్రాయేలు యొక్క ప్రారంభ చరిత్ర, వాళ్ళు పుట్టుక మాత్రమే కాదు, ఆ పుట్టినప్పటి నుంచి ఆ ప్రారంభంలో జరిగిన చరిత్ర అంతా కూడా ఆదికాండం చెప్తా ఉంది. వారి పుట్టుకతో పాటు వారి ప్రారంభ చరిత్ర అంతా కూడా. అబ్రహాం ఎవరు, అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు, అబ్రహాములో నుంచి ఇస్సాకు ఎలా వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు ఎలా వచ్చాడు, యాకోబు నుంచి అసలు ఇశ్రాయేలు ఎలా వచ్చారు, ఆ ప్రారంభ చరిత్ర అంతా ఆదికాండం మాట్లాడితే సంఘము యొక్క ప్రారంభం యొక్క చరిత్ర, ఈ సంఘ ప్రారంభ చరిత్ర అనేటువంటిది అపోస్తలుల కార్యములో మనకు కనబడుతుంది. కాబట్టి మరి 2వ అధ్యాయంలో సంఘం యొక్క పుట్టుక, ఆ సంఘం యెరూషలేములో పుట్టిన సంఘం మరి రోమ్ వరకు ఎలా ప్రాకుతూ వెళ్ళింది, ఆ ప్రారంభంలో ఆ ఫస్ట్ సెంచరీలో జరిగినటువంటి ఆ యొక్క మొత్తం ఆ చరిత్ర చాలా వరకు మనకి గమనిస్తే గనక సుమారుగా ఆ 30 సంవత్సరాల సంఘ ప్రారంభ చరిత్ర అంతా కూడా మనకి అపోస్తలుల కార్యముల గ్రంథంలో కనబడుతుంది. ఇక ఆదికాండంలో ఇశ్రాయేలు యొక్క చరిత్ర ముగించబడలేదు. అలాగే విశేషం ఏంటంటే అపోస్తలుల కార్యంలో కూడా సంఘ చరిత్ర ముగించబడలేదు. ఎందుకు చెప్పగలరా? సంఘం ఇంకా ఎత్తబడలేదు కాబట్టి. వెరీ గుడ్. ఇశ్రాయేలు చరిత్ర ఆదికాండంలో ముగించబడలేదు. ఎందుకు అని అంటే గనక ఇశ్రాయేలు యొక్క కొనసాగింపు మనకి ఎక్కడి వరకు వస్తుంది అని అంటే నేటి వరకు వస్తూనే ఉంది. ముఖ్యంగా క్రీస్తు రావాలి అనేది ప్రాముఖ్యమైన అంశం కనుక ఇప్పుడు ఆయన్ని తీసుకుని వచ్చి ఆ ఇశ్రాయేలులో నుంచి క్రీస్తు ఎలా వచ్చాడో చూపించడం ప్రాముఖ్యం కనుక ప్రారంభ చరిత్రతోనే ముగించబడలేదు. అలాగే అపోస్తలుల కార్యంలో కూడా సంఘ చరిత్ర ఉంది. సంఘ చరిత్రలో కూడా మీరు ఆలోచించినట్లయితే కనుక సంఘము ఆ చరిత్ర ముగించబడలేదు. కారణం ఏంటంటే కనుక లోకం ఎందుకు ముగించలేదు అంటే కారణం ఏంటంటే ఆ సంఘము ఇంకా ఎత్తబడలేదు. సంఘం ఎత్తబడే వరకు జరుగుతున్న ప్రతిదీ కూడా సంఘ చరిత్రే. అంటే అపోస్తలుల కార్యముల గ్రంథానికి ముగింపు లేదు, అది కొనసాగించబడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక నోవాహు గురించి మీరు ఆలోచన చేసినట్లయితే కనుక ఆయన 3 కుమారుల సంతానము లోకములో ఎలా ప్రవేశించారో ఆదికాండంలో చెప్పబడతారు. నోవాహు 3 కుమారుల సంతానం లోకంలో ప్రవేశం. ఎందుకంటే నోవాహు ముందున్న జనరేషన్ అంతా జలప్రళయంలో ఫ్లడ్ లో నాశనం అయిపోయింది. ఆ జల ప్రవాహంలో నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నోవాహు నుంచి ఫ్రెష్ గా జనరేషన్ ప్రారంభమైంది. అతనికి 3 కుమారులు. ఆ 3 కుమారుల నుంచి జనరేషన్ అనేటువంటిది మళ్ళీ ప్రపంచంలో విస్తరించడం అనేది, లోకంలోనికి వాడలోంచి బయటకు వచ్చి లోకంలో ప్రవేశించడం అనేది ఆదికాండం మనకు చెప్తే, నోవాహు అదే 3 కుమారుల సంతానం ఇప్పుడు సంఘంలోనికి ఎలా ప్రవేశిస్తున్నారో
ఆ చరిత్ర అపోస్తుల కార్యంలో అందుకే చెప్పాను, పాత కొత్త నిబంధనలు కలిపే వంతెన అపోస్తుల కార్యములు అనేటువంటి విషయం మనం చూడగలుగుతాం. ఇంకా మనం ఒక్కొక్క అధ్యాయాన్ని మనం కొంచెం చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు వివరణాత్మకంగా చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. భాషల మార్పు ద్వారా లోకమంతటిని ఎలా చెదరగొట్టాడో ప్రజల్ని లోకమంతటికి, అది ఆదికాండం చెప్తుంటే, అదే భాషల మార్పు ద్వారా మరి ప్రజలందరినీ సంఘంలోనికి ఎలా ప్రవేశింపజేశాడో అది అపోస్తుల కార్యంలో చెప్తాం. కాబట్టి మీరు గమనిస్తే గనక చాలా చక్కని పోలికలు మనకి ప్రారంభాలు మనకి కనిపిస్తా ఉన్నాయి, పోలికలు కనిపిస్తా ఉన్నాయి ఆదికాండానికి అపోస్తుల కార్యాలకి. కాబట్టి మరి గమనిస్తే ఆ భాషలు మార్చబడడం ద్వారా ఒకే చోట ఉండిపోవాలనుకుంటున్నటువంటి ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడంటే మొత్తం ప్రపంచం అంతా చెదిరిపోయేలా చేశాడు. ఆ రోజు భాషలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాయి. ఈ రోజు అవే భాషలు మరి వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాయి. భాషలకు సంబంధించిన వివరాలన్నీ కూడా 2వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు చాలా వివరంగా వాటి వివరాలు నేను ఇస్తాను. ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి వాటి యొక్క లక్షణాలు, ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, మరొకసారి ఈ టేబుల్లో ఉన్న విషయాల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇవే కాదు, ఇంకా మీరు కొన్ని పాయింట్స్ మీరు ఆలోచిస్తే ఇలా మీరు మీ నోట్స్ ని ఎక్స్టెన్షన్ చేసి రాసుకుంటూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి గమనించండి, కేవలం నాకు దేవుడిచ్చినటువంటి, నేను పరిశీలన చేసినప్పుడు నాకు ఇచ్చిన కొన్ని థాట్స్ మీ ముందు పెట్టాను. ఈ థాట్స్ ఇంతటితో ఆగిపోకుండా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా స్టడీ చేస్తూ మీ నోట్స్ లో మరిన్ని పాయింట్స్ మీరు యాడ్ చేసుకుంటూ మీరు రాసుకునే వారుగా ఉండాలి అన్నది నా యొక్క ప్రోత్సాహం. నేను మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తా ఉన్నాను. కాబట్టి గమనించండి, ఇశ్రాయేలు యొక్క ఉత్పత్తి, సంఘం యొక్క ఉత్పత్తి. ఇశ్రాయేలు ప్రారంభ చరిత్ర, సంఘం యొక్క ప్రారంభ చరిత్ర. ఇశ్రాయేలు చరిత్ర ముగించబడలేదు, సంఘ చరిత్ర ముగించబడలేదు. నోవాహు 3 కుమారుల సంతానం లోకంలో ప్రవేశించడం అయితే, నోవాహు యొక్క 3 కుమారుల సంతానం సంఘంలో ప్రవేశించడం. భాషల మార్పు ద్వారా అంతటికి కూడా ఈ నోవాహు యొక్క సంతానం చెదరగొట్టబడితే, అదే భాషల ద్వారా మరి లోకమంతా చెదిరిపోయిన ఆ ప్రజలందరినీ సమకూర్చబడినప్పుడు యెరూషలేములో అదే భాషల ద్వారా సువార్తను అందించి వాళ్ళందరూ సంఘంలో ప్రవేశించినట్లుగా మరి దేవుడు చేసిన కార్యాలు మనం అపోస్తుల కార్యంలో చూస్తాం. కాబట్టి ఇది ఆదికాండం వర్సెస్ అపోస్తుల కార్యం అని మనం ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా సుమారు ఒక 5 పాయింట్స్ మేము ముందు పెట్టడం జరిగింది. ఇకపోతే 19వ పాయింట్ లో మనం చూసేటువంటి మరో శ్రేష్టమైన విషయం లూకా సువార్త వర్సెస్ అపోస్తుల కార్యం. దీన్ని కూడా మనం చూడగలిగితే కనుక ఈ రెండింటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు ఇక్కడ మనం ఆలోచించవలసిన వారమైతున్నాం. లూకా సువార్తకి అపోస్తుల కార్యానికి మధ్య వ్యత్యాసాలు మనం చూసినప్పుడు, లూకా సువార్తలో యేసుక్రీస్తు యొక్క పరిచయం ఉంటుంది, అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిలో కూడా మీరు జాగ్రత్తగా విషయాలు గమనించగలరు. లూకా సువార్తలో రక్షణ కార్యం సిద్ధపరచబడినటువంటి విషయాలు కనబడతాయి మనకి. అంటే సువార్తల్లో ఏముంది అనంటే రక్షణ కార్యం అంతా కంప్లీట్ చేయబడింది. యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన శ్రమను సహించి రక్తాన్ని కాచి ప్రాణం పెట్టడం ద్వారా సమాప్తమైనది, అంటే రక్షణ కార్యం పూర్తి చేశాడు. ఇది సువార్తలో కనబడే సత్యం. ఇక అపోస్తుల కార్యంలో గమనిస్తే మరి ఆ సమాప్తమైనటువంటి ఆ క్రీస్తు యొక్క మరి శిలువ బలియాగం ద్వారా ఒక వ్యక్తి ఎలాగూ రక్షించబడతాడో, రక్షించబడిన తర్వాత ఏమేమి చేయాలో, ఎలా ఉండాలో అవన్నీ అపోస్తుల కార్యంలో. కాబట్టి మరి సహోదరులారా, మేము ఏం చేయాలని అడిగారు, మీరు మారు మనసు పొందాలని చెప్పారు, ఆ తర్వాత బాప్తిసం తీసుకోండి అని చెప్పారు, ఆ తర్వాత మరి సంఘంలో చేర్చబడిన తర్వాత వారు ఏమేమి చేయాలో ఆ క్రమాలన్నీ వారికి నేర్పించారు. ఈ విషయాలన్నీ అపోస్తుల కార్యాలు. కానీ ఏ విధంగా మనం రక్షించబడతాం, మనకు రక్షణకు అవసరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మరి యేసుక్రీస్తు వారు సంపూర్తి చేశారు. ఇవి సువార్తలో కనిపిస్తాయి. ఇక సుమారు 35 సంవత్సరాల చరిత్ర దీంట్లో ఉంటే కొంచెం అటు ఇటుగా, ఇందాక 33 చెప్పాను కదా, ఇక కొంచెం అటు ఇటుగా మనం ఒకవేళ ఆలోచించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో 35కి మించి ఉండదు అపోస్తుల కార్యం యొక్క చరిత్ర. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఇక క్రీస్తు యొక్క జీవిత చరిత్ర, సంఘ చరిత్ర ఈ అపోస్తుల కార్యాలు ఉంటే, లూకా సువార్త అంతా కూడా క్రీస్తు యొక్క జీవిత చరిత్రను మనకు చెప్తాం. కాబట్టి దీంట్లో చరిత్ర ఉంది, దాంట్లో చరిత్ర ఉంది. కాకపోతే సువార్తలు అనే పేరు దానికి ఉండడం వల్ల ఆ కేటగిరీలో దాన్ని పెట్టారు. అయితే సువార్తల్లో ఉన్నది కూడా నిజ జీవితంలో జరిగినటువంటి ఒక చారిత్రక సంఘటనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అలాగే సమాచారం సేకరించి రాశాడు. లోకాసువార్త మొదటి అధ్యాయంలో మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకొని అనే మాటలు చెప్తాడు. అంటే ఆయన తెలుసుకొని రాశాడు. కానీ అపోస్తుల కార్యాన్ని మాత్రం ప్రత్యక్ష సాక్షిగా ఉండి రాశాడు. మీరు ఆలోచిస్తే ఇందాక నేను కొన్ని రెఫరెన్స్లు మీ ముందు పెట్టాను. ఆ రెఫరెన్స్లన్నిట్లో, ఆ వచనాలన్నింటిలో కూడా మనకి ఏం కనపడుతుంది అని అంటే గనక చాలా క్లియర్ గా ఆయన అంటాడు, మేము, మాతో, మనము అనేటువంటి పదాలు ఉపయోగించాడు. ఆ పదజాలాలు బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన వారితో సంచరించి, వారితో ప్రయాణించి ఆ సమీపంలో కార్యాలన్నీ చూసి ప్రత్యక్ష సాక్షిగా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రాశాడనే విషయం మనం చూస్తాం. ఇక గమనిస్తే ప్రారంభము, ముగింపు అనేటువంటి ఇది లోకాసు వార్త యొక్క కొనసాగింపని. ఎందుకు ముగింపు లేదు అనంటే సంఘ చరిత్ర ఇంకా అయిపోలేదు, అది కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని బట్టి ఆయన అపోస్తుల కార్యాన్ని ముగించలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారు. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. ఇంకా మీరు ఆ అపోస్తుల కార్యాన్ని, లోకాసు వార్తను మీరు చాలా దగ్గరగా పరిశీలించి చూడగలిగితే మరికొన్ని తలంపులు మీకు ఖచ్చితంగా వస్తాయి. అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విషయాలు మరొకసారి గమనించండి. క్రీస్తు పరిచయం, పరిశుద్ధాత్మని పరిచయం, రక్షించబడ్డానికి అవసరమైన కార్యం, రక్షణ కార్యం సంపూర్తి చేయబడడం, సువార్తల్లో ఎలా రక్షించబడతారు, ఏం చేయాలి అనేటువంటిది అపోస్తుల కార్యం. 35 సంవత్సరాల చరిత్ర రెండిట్లో ఉంటది. క్రీస్తు చరిత్ర, సంఘ చరిత్ర. అలాగే సమాచారం సేకరించి రాశాడు, మరి ప్రత్యక్షంగా సాక్షిగా ఉండి రాశాడు. మరి ముగింపు, ప్రారంభం ఉంటుంది లోకాసు వార్తకు. అయితే అపోస్తుల కార్యానికి ప్రారంభం, ముగింపు ఉండదు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే పేతురు గారు, అపోస్తులైనటువంటి పౌలు గారు, వీళ్ళిరువురికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే అపోస్తులుడయ్యాడు పౌలు. ఎలా అపోస్తులుడయ్యాడు? ఆయన అపోస్తులుడు అవడానికి కారణాలేంటి, రీజన్స్ ఏంటి? అపోస్తులుడు అనే పదం దగ్గరికి వచ్చేటప్పుడు నేను చెప్తాను. అయితే ఇప్పుడు పౌలు గారికి, పేతురు గారికి ఉండే పోలికలు ఒకలాగా ఉంటాయి. ఆ విషయాలు మాత్రం మనం చూద్దాం. ఏమేమి పేతురు చేశాడో, అలాగే పౌలు ఏమేమి చేశాడో ఒకేలాగా ఉండేటువంటి విషయాలు ఒక 4-5 విషయాలు మనం చూస్తాం. కుంటివాడిని స్వస్థపరిచారు ఇద్దరు కూడా. 3వ అధ్యాయం 1-11 వచనాల్లో పేతురు స్వస్థపరిస్తే దేవాలయం దగ్గర, అలాగే లుస్త్రా అనేటువంటి స్థలంలో మరి 14వ అధ్యాయం 8-10 వచనాల్లో మరి పౌలు గారు స్వస్థపరిచిన సంఘటన కనిపిస్తుంది. సమరయులపై చేతులు ఉంచడం, అది తద్వారా ఆ సమరయ్య ప్రాంతంలో ఉండేవాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడ్డం అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 17వ వచనంలో పేతురు ద్వారా జరిగితే, అటువంటి సంఘటనే మరి 19వ అధ్యాయం 6వ వచనంలో యోహాను శిష్యులపై పౌలు చేతులు ఉంచినప్పుడు వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు అనే విషయాలు కనపడుతున్నాయి. ఇక చనిపోయినటువంటి తబితను బ్రతికించినటువంటి సంగతి 9వ అధ్యాయం 36-42 వచనాల్లో చనిపోయినటువంటి తబిత అనే ఒక సహోదరిని బ్రతికించాడు, శిష్యురాలు బ్రతికించాడు అపోస్తులైనటువంటి పేతురు. అయితే పౌలు గారి దగ్గరకు వచ్చినప్పుడు ఐతుకు అనబడినటువంటి ఒక శిష్యుణ్ణి బ్రతికించినటువంటి సంఘటన 20వ అధ్యాయం 9-12 వచనాల్లో మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి జైలు నుంచి అద్భుతంగా విడుదల పొందినటువంటి సంగతి 12వ అధ్యాయం 7-17 వచనాల్లో మరి పేతురు ద్వారా జరిగినటువంటి సంఘటనలో మనం చూస్తాము. అక్కడ చెరసాల నుంచి ఆయన ఎలా విడిపించబడ్డాడు. అలాగే జైలు నుంచి అద్భుతంగా విడుదల పొందినటువంటి సంగతి 16వ అధ్యాయం 25-26 వచనాల్లో మరి పౌలు గారు అలాగే శిల కూడా ఎలా విడుదల పొందాడో ఆ సంగతులు మనం చూస్తాం. ఇతర రెఫరెన్స్లు మరి పేతురు గారి విషయంలో మీరు ఇంకా చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇక యోహాను, పేతురులు, పేతురు, యోహానులు ఇరువురు కూడా కొరడాలతో కొట్టబడినటువంటి సంగతులు కనబడతాయి. 4వ అధ్యాయం 1-8 వచనాల్లో పౌలు, శిల కూడా కొరడాలతో కొట్టబడినటువంటి సంగతి 16వ అధ్యాయం 22-28 వచనాలు కనిపిస్తాయి. నీడ ద్వారా విశేషమైన అద్భుతాలు పేతురు ద్వారా జరిగాయి. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్తలో ప్రభు పలికిన మాట ఏంటంటే 14వ అధ్యాయంలో ఉంటది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు చేస్తాడని ఆ రోజు ప్రభు ప్రకటన చేశాడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఈ భూమి మీద ఉంటున్న కాలంలో వస్త్రపు చెంగు ద్వారా అద్భుతాలు జరిగినటువంటి దాఖలాలు అయితే కనబడతాయి, కానీ నీడపడి అద్భుతాలు జరిగిన సంగతులు అయితే గ్రంథస్థం చేయబడలేదు. అయితే మనం చూసినప్పుడు
పేతురు విషయంలో అటువంటి అద్భుతమైనటువంటి విశేషమైన అద్భుతాలు జరగడం పేతురులో మనం చూస్తాం. ఎందుకని ఈ యొక్క మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు అన్నాడు నాకంటే గొప్ప కార్యాలు. మేబీ మరి యేసయ్య చేసిన అన్ని కార్యాలు మరి అయిపోయినాయి. దెయ్యాలు వదలగొట్టడం, రోగులు బాగు చేయడం, అలాగే చచ్చిపోయినోళ్ళు బ్రతికించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ప్రభు అన్నాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. మేబీ ఒకవేళ అద్భుతం విషయం దగ్గరకు వచ్చి మాట్లాడితే, నీడ ద్వారా స్వస్థత పొందడం అనేది మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చేసి చూపించిన వాటికన్నా గొప్ప కార్యాలు మరి పేతురు చేశాడు. ఇది పేతురు గొప్పతనం అని నేను చెప్పటం లేదు గానీ, ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభువునందు విశ్వాసం ఉంచిన పేతురు మరి ప్రభువు కన్నా గొప్ప కార్యాలు చేయగలిగిన వాడుగా దేవుని యొక్క మాట ఫుల్ఫిల్ చేస్తూ మరి పేతురుని దేవుడు అంతగా హెచ్చించాడు. అలాగే మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ మరి రుమాల ద్వారా లేదంటే నడుకట్ల ద్వారా చేతి రుమాళ్ళ ద్వారా విశేషమైన అద్భుతాలు 19వ అధ్యాయం 11, 12 వచనాలు పౌలు ద్వారా జరగడం మనం చూస్తాం. వాస్తవానికి పౌలు ఏమి రుమాళ్ళు పంచలేదు అందరికీ, లేదా అమ్మలేదు. లేకపోతే గనక ఆయిల్ బాటిల్స్ ఏమి అమ్మలేదు, లేదా అందరికీ పంపలేదు. అయితే ఈ రోజుల్లో అదొక వింత ఆచారంగా మారిపోయింది. కొంతమందికి బిజినెస్లుగా మారిపోయింది. ఎందుకంటే ఈ రోజు సంఘాల్లో ఉండే వారి యొక్క వ్యక్తుల యొక్క బలహీనత అది వారికి ఒక అవకాశంగా మారడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి, వాస్తవానికి మీరు ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లుగా మరి పౌలు గారు ఇక్కడేమి వాటిని అమ్మటం లేదు. జస్ట్ ఆయన వాడుతుండగా ఆ వాడి పడేసినటువంటి వాటిల్ని మరి తీసుకొని కొంతమంది వాడుతూ ఉన్నప్పుడు లేదంటే పట్టుకున్నప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. తద్వారా వారు వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకి వాటిని తీసుకొని వెళ్ళి వాటిని వారి మీద ఉంచి ఆ విశేషమైన అద్భుతాలు అనుభవించారు. కాబట్టి దీని వెనక ఒక కారణం ఉంది. పౌలు యొక్క అపోస్తలత్వం గురించి మాట్లాడినప్పుడు మనం చూద్దాం. ఇక గమనిస్తే గనక మరి యూదులకు అపోస్తలుడిగా గలతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పేతురు కనిపిస్తే, అదే గలతీ 2వ అధ్యాయం 8వ వచనంలో అన్యజనులకు అపోస్తలుడిగా మరి పౌలు గారిని కూడా యాక్సెప్ట్ చేసినటువంటి సంఘటనలు కనబడతాయి. కాబట్టి మీరు గమనిస్తే మరి పేతురు కావచ్చు, అలాగే యాకోబు కావచ్చు, సంఘ పెద్దలుగా ఎంచబడిన వీరు ఏం చెప్తారు అని అంటే గనక యూదులకు అపోస్తలుడిగా ఉండడానికి మరి పేతురుకు సామర్థ్యం కలుగు చేసిన అదే దేవుడు నిన్ను అన్యజనులకు అపోస్తలుగా ఉండడానికి కూడా ఆయన ఏర్పాటు చేశాడని మరి వారు తమ కుడి చేతినిచ్చి మరి పౌలు గారిని ప్రోత్సహించడం అనేటువంటిది మనం చూస్తాం. మరి ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కనుక మరి పేతురు ఏ విశేషమైన కార్యాలు పేతురు ద్వారా దేవుడు జరిగించాడో పౌలు ద్వారా కూడా అదే విశేషమైన కార్యాలు జరిగించాడు. అందుకే వారు సందేహించకుండా వారు అంగీకరించగలిగారు. నేను పేతురేమో అన్యజనులకు యూదులకు అపోస్తలుడైతే పౌలు అన్యజనులకు అపోస్తలుడు అన్నది వారిది దేవుని చిత్తం అన్నది వారు కంప్లీట్ గా అంగీకరించడానికి, గుర్తించడానికి ఈ కారణాలన్నీ మేబీ అయి ఉంటాయి అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, ఇది ఇద్దరికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు. ఇక చరిత్ర కాలం, ఈ పుస్తకంలో ఉన్న చరిత్ర కాలం అధ్యాయాలను బట్టి మనం చూస్తే గనక 1వ అధ్యాయం 1 నుంచి 8వ అధ్యాయం 4వ వచనం వరకు కూడా ప్రజలేమో యూదులు, సేవకుడు పేతురు, స్థలము యెరూషలేము, సుమారు 2 సంవత్సరాల చరిత్ర, 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఇదంతా జరగడం చూస్తాం. ఇక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ అధ్యాయం 25వ వచనం వరకు కూడా ప్రజలు సమరయులు కనిపిస్తారు మెయిన్ గా. అలాగే సేవకుడు పిలుపు కనిపిస్తాడు. అలాగే మరి స్థలము యోదయ సమరయ ప్రదేశాలు, కాలము 16 సంవత్సరాల కాల వ్యవధి మనం చూస్తాం. ఇక మరి 13 అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా ప్రజలు అన్యులు, సేవకుడు పౌలు, స్థలము భూదిగంతాల వరకు, ఇక కాలం వచ్చేసరికి 14 సంవత్సరాల కాల వ్యవధి మనం చూస్తాం. టోటల్ గా అది 14, ఇది 16 + 2 మొత్తం 32 సంవత్సరాల చరిత్ర కాలం ఈ పుస్తకంలో ఉండడం అనేటువంటిది మనం ఈ విధంగా కాల్కులేట్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇది చరిత్ర కాలానికి సంబంధించినటువంటి విషయాలు. మీరు ఆలోచించినట్లయితే ఇదంతా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలోనే ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తాయి. యోదయ, సమరయ, మరి యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు సాక్షులు అనేటువంటి మాటలు ఆ 8వ వచనంలో మొత్తం థీమ్ అంతా. అందుకే చెప్పాను, ఆ పుస్తకం యొక్క థీమ్ అంతా 1వ అధ్యాయం 8వ వచనంలోనే ఉంటది. అందుకే 1:8 చాలా ఇంపార్టెంట్. అది కంఠస్థం చేయాలి అనే విషయం నేను విజ్ఞాపనం చేస్తా ఉన్నాను.
ఇక ఈ గ్రంథానికి సంబంధించినటువంటి విషయాల్లో గ్రంథ విమర్శ. ఈ గ్రంథాన్ని విమర్శించడానికి పూనుకున్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తున్నాను. విలియం మిచెల్ రామ్సే ఈయన పేరు. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఈయన గురించినటువంటి విషయాలు చాలా మీకు దొరుకుతాయి. విలియం మిచెల్ రామ్సే గురించి మీరు ఆలోచించినట్లయితే, ఈ యొక్క వ్యక్తి వాస్తవానికి ఒక నాస్తికుడు. నాస్తికుడిగా ఉంటున్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అనంటే గనక, మరి లూకా సువార్తను వాడుకొని అపోస్తల కార్యాన్ని వాడుకొని ఆయన ఏం చేయాలి అనుకుంటున్నాడంటే, మొత్తం అంతా కూడా అపోస్తలుల కార్యముల గ్రంథమే కాదు, బైబిల్ గ్రంథం అంతా కూడా తప్పు అని నిరూపించడానికి ఆయన పూనుకున్నాడు. అటువంటి ఒక నిరూపణ కోసం ఆయన యథార్థంగా మరి దాన్ని సెర్చ్ చేసి, దాన్ని కనుగొని, యథార్థంగా నిరూపించి బైబిల్ తప్పని ప్రూవ్ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మరి ఆయన దానికోసం ఏం చేశాడంటే, అపోస్తలుల కార్యముల గ్రంథములో ఎక్కడెక్కడైతే ఆయా స్థలాల పేర్లు రాయబడ్డాయో ఆ స్థలాలన్నిటినీ కూడా ఆయన మరి సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ లూకా సువార్త అని రాయబడింది, అది అపోస్తలుల కార్యములు అని రాసుకోండి. మరి లూకా చెప్పినటువంటి అపోస్తలుల కార్యములు ఆ స్థలాలలో చారిత్రక భౌగోళిక ఆధారాలు లేవని నిరూపించి బైబిల్ తప్పని నిర్ధారణ చేయడానికి, పౌలు గారు ట్రావెల్ చేసినటువంటి ప్రతి ప్రదేశం కూడా నిజంగా అలా లేదు అని చెప్పడానికి, ఒక్కొక్క స్థలానికి వెళ్ళి చారిత్రక భౌగోళిక ఆధారాలన్నీ పరిశీలన చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు లుస్త్రా అనే ప్రాంతం ఉంది, అక్కడ లుకయోనియా భాష ఉపయోగించారని రాయబడింది అక్కడ. కాబట్టి వాస్తవానికి వాళ్ళ భాష అదేనా కాదా, ఇటువంటి వాటివన్నిటిపైన కూడా ఈయన రీసెర్చ్ చేశాడు. ఈయన రీసెర్చ్ చేసినప్పుడు ఈయనకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, సత్యాలు తెలియపడ్డాయి. చివరికి మరి లూకా సువార్త రాయబడిన పదం మీరు అపోస్తలుల కార్యములు మార్చుకోవాలి. చివరికి అపోస్తలుల కార్యములో చెప్పబడిన 32 దేశాలు, 54 నగరాలు, 9 ద్వీపాలు, వాటి పేర్లు, అలాగే వాటిని పాలించిన అధికారులు, అక్కడ వారు ఉపయోగించిన భాషలు వంటి ఏమేమి విషయాలైతే లూకా రాశాడో అవన్నీ బైబిల్కి సరిపడినట్లుగా యథాతథంగా ఖచ్చితంగా ఉండడంతో బైబిల్ సత్యమని అతని పరిశోధన నిరూపించింది. వాస్తవానికి ఈయన దేని కొరకు పరిశోధన మొదలుపెట్టాడంటే, బైబిల్ తప్పని నిరూపించడానికి పరిశోధన మొదలుపెట్టాడు. అయితే విశేషం ఏమిటంటే కనుక బైబిల్ సత్యమని ఆయన పరిశోధన ద్వారా తెలుసుకున్నాడు. ఈ రోజు మీరు ఆలోచించినట్లయితే నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యథార్థమైన మనస్సుతో బైబిల్ని పరిశోధించడం మొదలు పెడితే గనక ఖచ్చితంగా బైబిల్ సత్యమని ఒప్పుకోక తప్పదు, అంగీకరించక తప్పదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గమనించండి. అయితే చాలా మంది ఈ రోజుల్లో విమర్శకులు ఉన్నారు, అయితే వారు సత్య విమర్శకులు కారు. కాబట్టి గమనిస్తే గనక వారు సత్యాన్ని అన్వేషించడం కోసం బైబిల్ని విమర్శ చేస్తూ వాళ్ళు ఒకవేళ ముందుకు వెళితే గనక నిజంగా సత్యాన్ని గుర్తిస్తారు, వారి జీవితాలు మార్చుకుంటారు. గమనిస్తే గనక ఆర్ఆర్కే మూర్తి గారు, మీరు ఆ పేరు వినలేని వారు ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా వినకపోయినా కూడా తెలుసుకోండి, చరిత్ర చెప్తాను, ఆయనకు సంబంధించిన సాక్ష్యం చెప్తాను. గమనిస్తే ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. అటువంటి ఆయన ఏం చేశాడు అనంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న తప్పులు వెతకడానికి బైబిల్ తెరిచి చదవడం మొదలుపెట్టాడు. ఆయన యోహాను సువార్త చదువుతూ ఉంటే, బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందామని చదువుతూ ఉంటే, కొంత సమయం బైబిల్ చదివేసరికి బైబిల్లో తప్పులు మాట పక్కన పెడితే ఆయనలో ఉన్న తప్పులే కనపడుతున్నాయట. బైబిల్లో తప్పులేం కనపడట్లేదు ఆయనకి, ఆయనలో ఉన్న లోపాలే కనబడతా ఉన్నాయి. వెంటనే ఆయన ఆ గ్రంథాన్ని మరికొంచెం పరిశీలనగా చదివాడు. చివరికి మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, దేవుని కోసం గొప్ప సేవ చేశాడు. ఆయన రక్షించబడిన తొలి దినాల్లో ఆయన బంధువులందరూ కూడా ఆ యొక్క బ్రాహ్మణ పండితులు ఆయన దగ్గరకు వచ్చి, ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరకు వచ్చి, నువ్వు బాగా చదువుకున్న వాడివి, ఇటువంటి తెలివైనటువంటి నీవే మతం మార్చుకుంటే ఎలా, ఆ క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతే ఎలా, ఒకవేళ మన గ్రంథాలు చదువు, అందులో ఏమైనా తప్పులు తడకలు ఉంటే నువ్వు సరిచేయి, అంతేగాని మన గ్రంథాలని మన మతాన్ని వదిలి వెళ్ళిపోకు అనంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను సరిచేసే గ్రంథం నాకు కావాలి కానీ నేను సరిచేసే గ్రంథాలు నాకు అవసరము లేదు అని చెప్పాడు. ఆ విధంగా నన్ను సరిచేసిన గ్రంథం బైబిల్ గ్రంథం, ఇదే నాకు కావాలి, నేను సరిచేసే గ్రంథాలు నాకెందుకు అని చెప్పి వాటన్నిటిని విడిచి ప్రభువుని వెంబడించి గొప్ప సేవ చేశాడు. మరి ప్రభు చెంతకు మరి పిలుపు అందుకుని వెళ్ళిపోయిన గొప్ప దైవజనులారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి వారు ఎందరో ఉన్నారు.
ఈ యొక్క మహామహులందరూ కూడా వీరు బైబిల్ను సద్విమర్శ చేసిన వారు. అట్లా సద్విమర్శ చేసి సత్యాన్ని సత్యంగా వారు గుర్తించే ప్రయత్నం చేసి వాళ్ళు పరిశోధన చేశారు కాబట్టి వారి పరిశోధనలన్నీ బైబిల్ సత్యమనే నిరూపించాయి. కాబట్టి అలాంటి యథార్థమైన పరిశోధన చేసిన వారు అనేక మంది మారుమనసు పొందారు. అందులో ప్రథమంగా ఈ విలియం మీచెల్ రామ్సే. ఈయన గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయగలిగితే ఈయన రాసిన చాలా పుస్తకాలు మీకు కనబడతాయి. ఇవన్నీ కూడా భౌగోళిక చారిత్రక ఆధారాలుగా బైబిల్కి సంబంధించిన చరిత్రపరమైన కామెంటరీస్ గా బోల్డ్ అనే పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు గమనించగలరు. చివరికి విలియం మీచెల్ రామ్సే కూడా క్రీస్తును అంగీకరించి క్రైస్తవుడయ్యాడు. బైబిల్ సత్యమని నిరూపించే మరిన్ని ఆధారాలతో మరిన్ని పుస్తకాలు రాశాడు. ఇది విలియం మీచెల్ రామ్సే యొక్క గ్రంథ విమర్శ. ఇది అపోస్తల కార్యం మీద చేసినటువంటి విమర్శ. 2వ పాయింట్లో 3వ పాయింట్లో లూకాసు వార్త ప్లేస్ లో అపోస్తల కార్యంలో రాయాలి. ఇక గ్రంథ విభజన ఇది నేను చెప్పి నేను ఆపుతాను. టైం ఎంత అవుతుంది? ఐదు నిమిషాలు తక్కువ 9 అవుతుంది. ఓకే, రైట్. గ్రంథ విభజన మనం చూసుకున్న తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. మరొక 5-10 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. మీరు గమనిస్తే గ్రంథ విభజన మనం చూసినప్పుడు ఒక 3 రకాల విభజనలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే స్థలమును బట్టి విభజన. స్థలమును బట్టి విభజన 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు కనుగొంటారు ఈ మాట. యెరూషలేములో క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం. 1వ అధ్యాయం 8వ వచనంలో స్థలాన్ని బట్టి విభజనను ఆధారం చేసుకొని నేను ఈ విభజన మీ ముందు పెడతా ఉన్నాను. యెరూషలేములో క్రీస్తును గూర్చిన సాక్ష్యం 1వ అధ్యాయం 1 నుంచి 8వ అధ్యాయం 4వ వచనం వరకు కూడా ఈ వివరాలు మాత్రం మనం చూస్తాం. 28 అధ్యాయాల్ని కూడా మరి స్థలాన్ని బట్టి విభజిస్తే యెరూషలేములో క్రీస్తును గూర్చిన సాక్ష్యం అనేది 1 నుంచి 8వ అధ్యాయం 4వ వచనం వరకు కొనసాగుతుంది. దీంట్లో సంఘము యొక్క ఉత్పత్తి గురించి 1:1 నుంచి 2:47 వరకు ఉంటది. సంఘము యొక్క వృద్ధి గురించి 3:1 నుంచి 8:4 వరకు ఉంటది. ఈ 2 సబ్ పాయింట్లుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సమరయ యోదయలో క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఇది 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ అధ్యాయం 25వ వచనం వరకు కూడా ఈ సెకండ్ పార్ట్ మనకు కనిపిస్తుంది. 8:5 నుంచి 12:25 వరకు. ఇందులో సమరయలో సంఘము యొక్క వ్యాప్తి మనకు కనిపిస్తుంది. అలాగే యోదయలో సంఘము యొక్క వ్యాప్తి మనకి కనిపిస్తుంది. సమరయలో సంఘం ఎలా వ్యాప్తి చెందుతూ వచ్చిందో, యోదయలో సంఘం ఎలా వ్యాప్తి చెందుతూ వచ్చిందో ఆ వివరాలు. అంటే యెరూషలేములో పుట్టిన సంఘం సమరయ వరకు ఎలా వ్యాపించింది, యోదయలో కూడా ఇతర ప్రదేశాలకు ఎలా వ్యాపించింది, ఆ వివరాలు మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలం. ఇక భూదిగంతాలలో క్రీస్తును గూర్చిన సాక్ష్యం మరి 13వ అధ్యాయం 1 నుంచి 28వ అధ్యాయం 31వ వచనం వరకు. కాబట్టి ఈ యొక్క 13 నుంచి 28 అధ్యాయాల్లో ఉండే ఈ యొక్క భాగంలో మనం ఏం చూస్తామంటే భూదిగంతాల్లో క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని చూస్తాం. ఇది పౌలు చేసినటువంటి 3 ప్రయాణాల గురించి మరి 13:1 నుంచి 20:38 వరకు ఉంటది. పౌలుకు జరిగిన విచారణ గురించి 21 నుంచి 28 అధ్యాయాల్లో. ఓకే, 3 మెయిన్ పాయింట్స్. ఆ 3 మెయిన్ పాయింట్స్ కింద మరి మరొక 6 సబ్ పాయింట్స్ మనకు చాలా స్పష్టంగా మరి ఈ యొక్క విభజనను మనం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బైబిల్ని మనం విభజించినప్పుడే దాని వివరణ మనకు అర్థమవుతుంది. చూడండి, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలని దేవుని వాక్యం చెప్తాము. మీరు ఆలోచిస్తే సరి అయిన విభజన సరి అయిన వివరణలోనికి మనల్ని తీసుకెళ్తుంది. టైలర్స్ ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది. సరిగ్గా కుట్టు డ్రెస్ సరిగ్గా కుదర్చబడాలి, స్టిచ్ అవ్వాలి అని అంటే ముందు కటింగ్ కరెక్ట్ గా ఉండాలి. కటింగ్ కరెక్ట్ గా ఉంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్ గా తర్వాత అది రైట్ వేలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే దేవుని యొక్క వాక్యం కూడా సరైనటువంటి విభజన మనం తీసుకున్నప్పుడు సరైన వివరణ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1వ అధ్యాయం 8వ వచనాన్ని బట్టి స్థలాలను బట్టి యెరూషలేములో, యోదయ సమరయలో, భూదిగంతాలు. కాబట్టి 1 నుంచి 8, అలాగే 8:5 నుంచి 12, అలాగే 13 నుంచి 28 ఈ మేజర్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండవ రకం ఏంటంటే వ్యక్తులను బట్టి విభజన. ఫస్ట్ మనం మాట్లాడుకున్నది స్థలాలను బట్టి, రెండవది వ్యక్తులను బట్టి విభజన. పేతురు పరిచర్య 1 నుంచి 12 అధ్యాయాలు. ఇది పేతురు గారి పరిచర్య. యెరూషలేములో పరిచర్య
2 సమరయలో పరిచర్య, యోదయలో పరిచర్య. ఇక పౌలు పరిచర్య 13 నుంచి 28 అధ్యాయాలు భూదిగంతాల వరకు ఉన్న జరిగిన పరిచర్య. ఓకే, కాబట్టి వ్యక్తులను బట్టి మనం చూస్తే ప్రధానంగా 2 భాగాలు. 1 నుంచి 12 అధ్యాయాలు ఒక భాగం, 13 నుంచి 28 అధ్యాయాలు రెండవ భాగం. మొదటి 12 అధ్యాయాలు ఎవరు కనబడతారు అని అంటే పేతురు ఎక్కువగా మనకి లీడింగ్ లో కనబడుతున్నటువంటి వ్యక్తి. ఇక 13 నుంచి 28 అధ్యాయాల్లో ఎవరు కనిపిస్తారంటే పౌలు గారు. మరి పౌలు ద్వారా భూదిగంతాల వరకు ఎలా పరిచర్య జరిగిందో ఆ విషయాలు మనకి రెండవ భాగంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి వ్యక్తులను బట్టి విభజన. ఓకేనా? స్థలాలను బట్టి అయితే 3 పాయింట్స్ వచ్చినాయి. వ్యక్తులను బట్టి అయితే 2 భాగాలుగా ఈ పుస్తకాన్ని మనం విభజించవచ్చు. ఖచ్చితంగా ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక గ్రంథ విభజనలో మూడవ విషయం ఏంటంటే జనాంగాలను బట్టి విభజన. జనాంగాలను బట్టి విభజన. యూదుల మధ్య పరిచర్య 1 నుంచి 7 అధ్యాయాల్లో కనబడుతుంది. సమరయుల మధ్య పరిచర్య 8వ అధ్యాయంలో కనబడుతుంది. అన్యజనుల మధ్య పరిచర్య 8వ అధ్యాయం 26 నుంచి 28వ అధ్యాయం 31వ వచనం వరకు కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, జనాంగాలు బట్టి మనం విభజిస్తే కనుక యూదులు, సమరయులు, అన్యులు, ఈ 3 జనాంగాల మధ్య మరి దేవుని యొక్క పరిచర్య ఎలా జరిగిందో, సంఘం ఎలా వ్యాపించిందో, సువార్త ఎలా విస్తరించిందో, మరి ఆ విషయాలన్నీ కూడా మనము ఈ 3 విభజనల ద్వారా మనం చూడవచ్చు. కాబట్టి మేబీ మోస్ట్ ఆఫ్ ది నేను మొదటి విభజనను వాడి దేవుని యొక్క వాక్య వివరణ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మరి యొక్క పాయింట్స్ అన్ని కూడా మీరు గమనించాలని మీకు మనం చేస్తాం. సుమారుగా 25 పాయింట్స్ మనం గ్రంథ పరిచయంలో మనం చూసాం. మరి విషయాలు మనకు అప్లై చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.